వన్డే వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫార్మాట్ లో ఐసీసీ మార్పులు చేస్తుంది. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ కు ముందు 3 దశల ఫార్మాట్ ను 2028 పోటీ కప్ లో సుమారు 8 నుంచి 10 జట్లు సూపర్ 10 కు విస్తరించింది. టీ20 ప్రపంచ కప్ కు సెమీస్ కు ముందు 2 ఎలిమినేటర్ మ్యాచ్లను ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికాలో జరిగే 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ లో 14 జట్లకు పెంచారు. గత టోర్నీలో 10 జట్లు మాత్రమే ఆడాయి. అయితే గ్రూప్ సూపర్ 7 కు ముందు సూపర్ సిరీస్ రౌండ్ ను అదనంగా ప్రవేశపెట్టారు. రౌండ్ 1 క్వాలిఫైయర్స్ లో 12 నుంచి 14 స్థానాల్లో ఉన్న 3 జట్లు సూపర్ సిరీస్ రౌండ్ లో తలపడతాయి. ఇందులో టాప్ లో నిలిచిన జట్టు మిగతా 11 జట్లతో కలిసి రౌండ్ 2 కు అర్హత సాధిస్తోంది. రౌండ్ 2 లో మొత్తం 12 టీంలను 2 గ్రూపులుగా వర్గీకరిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 3 లో నిలిచిన జట్లతో పాటు అత్యుత్తమ ర్యాంకులో ఉన్న జట్టు సూపర్ 7 కు అర్హత సాధిస్తోంది. రౌండ్ల 3 లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరిగే సూపర్ 7 లో అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ 4 లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుకుంటాయి. ఇక ఫైనల్లో సెమీస్ లో గెలిచిన 2 జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. 2027 టోర్నీలో 57 మ్యాచ్లు జరగనున్నాయి. గత టోర్నీతో పోల్చితే 9 మ్యాచ్లు అదనం.